ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం. నేడు వైసీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు దోచేశారు. అందుకే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అక్కడ మిలీనియం టవర్స్ కట్టా, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం మేము. అదే మరి ఇక్కడ మిలీనియం టవర్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడుండే పిల్లలు హైదరాబాద్ కో బెంగళూరుకో అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. నేను అడుగుతున్నా, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు గ్రూప్ ని, హెచ్ఎస్బిసి ని, అదాని డేటా సెంటర్, ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు. ఎంత కక్కుర్తిగాడంటే లూలు గ్రూప్ గాని అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్ కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి